హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన 12 శివాలయాలు ఉన్నాయి. వాటిల్ని జ్యోతిర్లింగాలు అని కూడా పిలుస్తారు. ప్రతి స్థలంలో శివుడు జ్యోతిష్వ రూపంలో దర్శనమిస్తాడని ప్రతి ఒక్కరికి విశ్వాసం. జ్యోతిర్లింగాలలో మొదటి ఆలయం సోమనాథ్ ఆలయం. ఈరోజు సోమనాథ్ ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయము గుజరాత్ రాష్ట్రంలోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఉంది. ఇది అరేబియా సముద్ర తీరంలో కొలువై ఉంది. ఇక్కడే త్రివేణి సంగమం కూడా ఉంది. అంటే గంగా, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్రమైన స్థలం. పూర్వంలో చంద్రుడైన సోముడు తన భార్యలలో ఒకరిని ఎక్కువగా ఆదరించడంతో తన మామగారైన దక్ష ప్రజాపతి కోపగించి శాపమిచ్చాడు. ఆ శాపము వల్ల చంద్రుడు కాంతిని కోల్పోయి క్షీణించసాగాడు. విమోచన కోసం అతడు గిరి సోమనాథ్ తీరాన కూర్చొని మహాశివుణ్ణి గాఢంగా ప్రార్థించాడు. భక్తితో కదిలిన శివుడు ప్రత్యక్షమై చంద్రునికి క్షమించి వరమిచ్చాడు. నీవు పూర్తిగా అంతం కావు, నీవు కృష్ణపక్షంలో క్షీణించి శుక్లపక్షంలో పూర్ణమయం అవుతావు అని శివుడు వరమిచ్చాడు. చంద్రుడు ఆనందంతో అక్కడ ఒక జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించాడు. అలా ఆ స్థలానికి సోమనాథ్ అని పేరు వచ్చింది. కాలక్రమంలో ఆ ఆలయం అపార వైభవాన్ని సంతరించుకుంది. ఆ ఆలయము బంగారు గోపురాలతో, రత్నాలతో అలంకరించిన గర్భగృహం, వందలాది మంది పూజారులు, నర్తకులు, గాయకులను కలిగి ఉండేది. సోమనాథ్ ఒక ఆధ్యాత్మిక కళా కేంద్రంలా మారింది. చైనా యాత్రికుడు హ్యూయన్ త్సాంగ్ 7వ శతాబ్దంలో దీన్ని చూసి దేవాలయాల కిరీటం అని వర్ణించాడు. కానీ ప్రతి వెలుగుకి నీడ ఉంటుంది కదా. అలాగే మహమ్మద్ గజనీ 1025లో 3 లక్షల సైన్యంతో వచ్చి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. 50,000 మందికి పైగా హిందువులు ఆలయాన్ని కాపాడేందుకు ప్రాణత్యాగం చేశారు. ఆలయం నుండి అపార బంగారం, వజ్రాలు, రత్నాలు గజనీకి లభించాయి. ఆలయంలోని పవిత్ర శివలింగాన్ని కూడా ధ్వంసం చేసి తన రాజ్యానికి తీసుకువెళ్లాడని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ సైన్యాధిపతులు 1297లో మళ్ళీ ఆ దేవాలయాన్ని దోచుకున్నారు. మళ్ళీ 14, 15వ శతాబ్దంలో గుజరాత్ సుల్తాన్లు పలుమార్లు ఆలయాన్ని ధ్వంసం చేసి దోచుకున్నారు. చివరికి ఔరంగజేబు కూడా 1706లో ఆలయం మొత్తం కూల్చి మసీదు కట్టాలని ఆదేశించాడు. ప్రతిసారి అది శిథిలాలుగా మారిన ప్రతిసారి మళ్ళీ భక్తులు, స్థానిక రాజులు మళ్ళీ పునర్నిర్మించేవారు. సోమనాథ్ అంటే కూల్చలేని విశ్వాసం, మరలా లేచే ఆత్మవిశ్వాసం. కాలం గడిచింది, భారత్ స్వతంత్రం కూడా పొందింది. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంకా కేఎం మున్షి లాంటి నాయకులు సోమనాథ్ని మళ్ళీ నిర్మించాలి అని సంకల్పించారు. 1951లో కొత్త ఆలయాన్ని చాళుక్య శిల్పకళా శైలితో పునర్నిర్మించారు. అప్పటి రాష్ట్రపతి అయిన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ స్వయంగా ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్నారు. నేటి సోమనాథ్ ఆలయంలో ప్రత్యేకతలు ఏమిటంటే, మొదటిగా 155 అడుగుల ఎత్తు గోపురం కలిగిన అద్భుత నిర్మాణం. గర్భగృహంలో ఉన్న శివలింగం ముందు నుండి నేరుగా సముద్రాన్ని చూసేలా రూపకల్పన చెందింది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆలయంలో సౌండ్ ఇంకా లైట్ ద్వారా చరిత్రను చూపిస్తారు. ఇది ఒక కేవలం ఆలయం మాత్రమే కాదు, భక్తి, పట్టుదల, పునర్నిర్మాణం, అజేయ ఆత్మకి ప్రతీక. ఇదే సోమనాథ్ టెంపుల్ యొక్క చరిత్ర. జ్యోతిర్లింగాలలో 2వ లింగమైన ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో వెలిసిన మల్లికార్జున ఆలయం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మరిన్ని ఎలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.